చప్పట్లు చప్పట్లు. మా యొక్క కోరికలన్నీ కూడా నీకు దారిపోతున్నాం. నీ ఉద్యోగంగా మాకు సేవ వచ్చింది. క్లాసెస్ आचार्य पुण्यलक्षण बाबू जी की जय। आचार्य पुण्यलक्षण बाबू जी की जय। आचार्य पुण्यलक्षण बाबू जी की जय। మన ఆల్వెన్ కాలనీ వారు కూడా ఆహ్వానించారు. పుట్ట పైన మార్కండే గుడి దగ్గర ఆహ్వానించారు. పుట్ట కింద పల్లె దత్తాత్రేయ గారి దగ్గర కూడా వాళ్ళు కూడా ఆహ్వానించారు. అందరికి చెప్పమని అన్నది సందర్భం. బాబూజీ గురించి మన రాఘుకృష్ణ గారు 2 విషయాలు మనం కొంచెం నేర్చుకుందాం. నేర్చుకోవాలి. ఆచార్య బాబూజీ పుణ్యలక్ష్మి బాబూజీ గారి యొక్క 109వ జయంతి సందర్భంగా అయ్యగారు 2 ముచ్చట్లు చెప్పండి. సైడ్ గుండె అయితే పొడలు వస్తాయి. సైడ్ గుండె న్యాచురల్ ఉండాలి. మీరు అట్లా న్యాచురల్ చూస్తున్నట్టుగా ఉంటుంది మనకు. ఎందుకంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏమన్నా చేసుకోండి. అదేనా ఈరోజు పాపిరెడ్డి గారు మన పద్మశాలి సంఘం ద్వారా మన కుల దైవమైనటువంటి ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ఆయన గారు స్వతంత్ర సమరయోధుడు మరియు మన తెలంగాణ సాయుధ పోరాటకై ముందు ఉండి ఉన్నటువంటి మహనీయుడు. ఈరోజు వాళ్ళు మన గవర్నమెంటు లాంఛన ప్రకారంగా రవీంద్ర భారతిలో అత్యంత వైభోగంగా వారి యొక్క నామం పేరున 109వ జయంతి మనం గవర్నమెంట్ కూడా చేస్తున్నది. కానీ మనం ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి సంఘాలలో ప్రతి గ్రామాలలో ఆయన ఫోటోలు పెట్టుకొని ఈయన ఫోటోని మనం ప్రతి వారి ఇంట్లో కూడా పెట్టుకోవడము,
మరియు అలాగే మన వటవృక్షమైనటువంటి వంశవృక్షం అని అంటారు పద్మశాలి, అది కూడా ప్రతి వారి ఇంట్లో ఉండాలని మరి ప్రభాకర్ గారికి నేను ఇప్పుడు ఈ సందర్భంగా మనం చేయడం ఏమనగా వటవృక్షం సందర్భంగా కొన్ని తెప్పించి ఎవరి దగ్గర లేదో వాళ్ళ దగ్గర ఇవ్వాలని నేను ప్రభాకర్ గారిని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి మహనీయునటువంటి సోదరుడు, ఆయన ఆశయాలు ఎంత కూడా మనం నేర్చేసుకోవాలి. ఆయన గురించి చెప్తే ఎంతో తక్కువ. కావున మనం ఆశయాలు నెరవేరుస్తూ ఈరోజు ఆయన ఒక విగ్రహాన్ని పెట్టాలనేటువంటి సమస్య ఉంది కావున ఊరూరు కూడా మనం విగ్రహాలు పెట్టుకోవాలని కూడా గతంలో కూడా ప్రభాకర్ కూడా చెప్పారు. ఒక విగ్రహం పెడదామన్నా ఇక్కడ అని అన్నారు. మరి ఈ సందర్భంగా అయినా సరే మనం ఆయన విగ్రహం గురించని తలా ఆయన తీసుకొనేసి ఒక సగంది వద్దే లేకుండా కానీ సగమైన ఫోటో చేసుకొనేసి పెట్టుకుంటే మన యొక్క కులాన్ని మనం ఐక్యత చేసి కులాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. అది అందరూ కూడా నా నువ్వు ఆయన లేకుండా దేశాభిప్రాయాలు లేకుండా మనం ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ ఆయన యొక్క విగ్రహాన్ని మనం పెడదామనేటువంటి గతంలో కూడా అన్నాడు. పెడదామనేటువంటి అందరూ మనం దాన్ని నిర్ణయం తీసుకుంటాం. దానికి గౌరవం అందరికీ ప్రభాకర్ గారు ఉండి దాన్ని నెరవేర్చడం చేస్తే అందరూ వంతు కర్తవ్యంగా మనం బాగా చేసుకుంటూ ఏదో ఒకదాన్ని మనం పెట్టినామనుకో ఆడ మనం జాగా కూడా యాక్టివ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆ బాబూజీ చౌరస్తా లేకపోతే బాబూజీ దగ్గర బొమ్మ ఉన్నది, ఆ బొమ్మ కాడికి బొమ్మ లోపల బొమ్మ మా ఇల్లు వస్తుంది. ఇట్లా ఆయనను వేరే కులం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అడ్రస్ వస్తాము అక్కడ బాబూజీ బొమ్మ ఉన్నది ఒక ఆయనది, ఆయన పక్కపొంటి బొమ్మ లోపలికి వస్తుంది. ఇట్లా మనం వాళ్ళు కూడా కొనేయాడినట్టు వాళ్ళు అవుతారు. అది మనం శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ సేవ చేసుకుంటున్నాను. మరి ఈ యూట్యూబ్ సూపర్ టీవీ తరఫున వచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు. మేము ఇలాగే సేవ చేస్తుంటాం. ఆయన వంతు కర్తవ్యం కూడా మా యొక్క సేవలను మీకు తెలియపరుస్తూ నువ్వు కూడా దాన్ని హైలైట్ చేయాలనేటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు తెలిసినటువంటి విషయంలో నేను ముగించుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడి కొండలక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా మా పద్మశాలి కుల బాంధవులందరూ తెలియని వాళ్ళకు కూడా స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రివర్యులు మరియు సాయుధ పోరాటంలో పోరాడిన వ్యక్తి ఈరోజు కూడా మర్చిపోకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా తరానికి కూడా ఆయన సేవలు అందరూ గుర్తించేసేసి అలా చేయాలనేది పాపిరెడ్డి నగర్ పద్మశాల సంఘం తరపు నుంచి కోరుచున్నాము. అన్నగారు చెప్పినట్టు ఆ పత్రాలు కూడా చేద్దాము. అంతకుముందు కూడా విగ్రహం పెడదామని అనుకున్నాము. కాకుండా ఆ విగ్రహాన్ని పెట్టడానికి కూడా మనం ఫస్ట్ ఆ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ సంబంధించినాకనే పెడితే కానీ మనకు దానికి బాగుంటుంది. ఈ మన వంశవృక్షం కూడా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నా వంతు సహాయకారం చేస్తాను. కొండా బాబూజీ గారి 109వ వర్ధంతి జయంతి సందర్భంగా ప్రభాకర్ అన్న మిగతా అన్నలందరూ ఆధ్వర్యంలో ఆ విగ్రహానికి ఏదైనా అవసరం పడితే మమ్మల్ని మనం సంప్రదించాల్సింది కోరుతున్నాము. దానికి తగ్గట్టుగా ఏదైనా మేము సాధిస్తాం. ఆయన